హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, సెన్స్వేరియా ఫ్రెండ్స్. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. ఆల్రెడీ ఇక్కడ ఎల్లో స్ట్రైప్ వస్తుంది కదా, ఆ వెరైటీ ఉంది. మీరు చూసే ఉండుంటారు నా గార్డెన్ అప్డేట్స్లో. ఇది ఈ డిజైన్ ఉన్నది. అలాగే ఇది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ప్లెయిన్ వెరైటీస్ ఇవి, కానీ చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్దగా వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద తోటలాగా ఉంది. చాలా ఎక్కువ వచ్చేసాయి, వర్షాలకు బాగా డెవలప్ అయిపోయి అని చెప్పేసి వాళ్ళు కొంచెం కట్ చేస్తున్నారు. సో అది ఇంట్లో నేను ఇవి తీసుకొచ్చాను రిపోర్ట్ చేయడానికి. చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. నేను ఇలా ఈ బ్యాగ్లో తీసుకుని వచ్చాను. సో ఇవి నేను తీస్తాను. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. 2 feet to 2.5 feet కూడా మంచిగా గ్రోత్ వచ్చేసింది. అయితే వాళ్ళు తీసేస్తాము ఎక్కువ అయిపోయాయని చెప్పేసి అంటే, సరే నేను కూడా తీసుకుంటాను, పడేయద్దు అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఇందులో కొంచెం సైజెస్ ఉన్నాయి, చూద్దాం. రూట్స్ అవి కూడా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో సైజ్ వారి మనం కొంచెం ఇది సపరేట్ చేసుకునేటైతే మంచిగా నాటుకోవచ్చు. అయితే నేను వీటిలో ప్రస్తుతం నా దగ్గర ఇవి రెడీగా ఉన్నాయి, పెద్దగా కంటైనర్స్ రెడీ లేవు. సో ఒక సైజ్ వారి నేను ఇవన్నీ కూడా ఇందులో ఇలా నాటుకుందామని చెప్పేసి సాగ్రిగేట్ చేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. దీనిలో నేను మట్టి వేసేసి కొంచెం మెన్యూర్ కలిపిన మట్టి మిశ్రమం వేసేసి నేను ఇవన్నీ కూడా ప్రొపగేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా వస్తున్నది కదా. సో ఇది ఇలా పక్కకు పెడదాము. ఇవన్నీ కూడా రిపేర్ చేయాల్సినవి. సో ఇందులో అలా వేస్తున్నాను. సో నీట్గా బాగున్నవన్నీ కూడా నేను ఇలా ఇందులో సైజ్ వారి వేసేస్తున్నాను ఒక 2 కంటైనర్స్లో. సో ఇలా కట్ అయిన లీవ్స్ ఉన్నాయి కదా, వీటిని నేను కట్ చేసేస్తాను. సో ఇది చూద్దాం. ఇవన్నీ కూడా సైజులో ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెండ్స్. దగ్గర అన్నీ మంచిగా చాలా హెల్తీగా కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదిగో ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి మనం పెంచాలి అంటే ఒక 1 year 1.5 year కూడా చేయాలి. చాలా బరువు కూడా ఉంది, ఎత్తడానికి కూడా ఒక చేత్తం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది నేను పార్ట్స్ అవి కూడా రెడీగా లేవు కదా ఫ్రెండ్స్. సో అందాక వీటిని ఇలా పెడుతున్నాను అనమాట. పెట్టేసి మట్టి వేసేసి ఉంచేస్తాను. తర్వాత చూసుకుని మెల్లిగా వీటిని మంచి కంటైనర్స్లో రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మనకి సీజన్లో ఇలా అవైలబిలిటీ ఎక్కడైనా ఉన్నట్టయితే వాటిని మనం ఈ రకంగా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇది పెరగడానికి చాలా టైం పడుతుంది. చూస్తున్నారు కదా ఎంత బుషీగా ఉందో. ఇదంతా కూడా చాలా బరువుగా కూడా ఉన్నది ఫ్రెండ్స్. సో ఇది పెద్దది ఇలా. అలాగే ఇది కూడా చాలా పెద్దది. కొంచెం లీవ్స్ ఇలా కట్ అయ్యాయి. ఈ కట్ అయిన లీవ్స్ నేను తీసేసి వాటర్లో వేసి మనం ప్రొపగేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసం ఇది కట్ చేసేస్తున్నాను. చాలా బరువుగా ఉంది ఫ్రెండ్స్, కట్ చేయడానికి ఎత్తడానికి కూడా. ఇది తీయడం కూడా గట్టిగానే తీయాలి. దీంతో కట్టు కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. సో వీటిని అయితే నేను ఇలా వేసేసి అందాక కొంచెం మట్టి వేసి వీటిలో ఉంచేస్తాను ఫ్రెండ్స్. బుషీగా బాగుంటాయి కదా, చూసుకుని జాగ్రత్తగా తర్వాత రిపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంత పెద్ద సైజు కదా ఇవి, కొంచెం మట్టి వేసి జాగ్రత్తగా ముందు సేవ్ చేసుకుంటే తర్వాత షిఫ్ట్ చేసుకోవచ్చులే అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా కుండీతో రెడీగా లేను ఫ్రెండ్స్, జస్ట్ ఉన్న వాటితో అలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇంత పెద్దదో. సో వీటిని కూడా ఇలా పెట్టేసుకుందాం. అలాగే ఇవి కట్ చేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా కొంచెం వంగిపోయినట్టు ఉన్నది. ఇదొక డిజైన్ ఫ్రెండ్స్, బాగుంది కదా. అలాగే ఇదొక డిజైను. సో ఇందులోనే ఒక 3 వెరైటీస్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అలాగే ఇందులో ఇది చూద్దాం. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఇలా వచ్చి ఉన్నాయి కదా. మంచిగా మట్టిలో వేసేసినా వచ్చేస్తాయి, లేదు వాటర్లో వేసినా కొంచెం రూట్స్ వచ్చిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా నేను మట్టిలోనే వేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత పెద్దవి మళ్ళీ తీసివేయడం కష్టం కదా, అందుకు. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పక్క నుంచి చిన్నపిల్లకి కూడా వస్తుంది. సో దీన్ని కూడా ఇలా పెట్టేసుకుందాం.
వీటి లోపల నేను డైరెక్ట్గా మట్టి వేసేస్తాను ఫ్రెండ్స్. కొంచెం కొంచెం అంటే కొంచెం వీటిని లిఫ్ట్ చేసి వేసేస్తాను. అలాగే ఇది చూద్దాం. ఇది చూస్తున్నారు కదా, సైడ్ నుంచి చిన్న ఆకు మంచిగా వస్తుంది. ఇది ఈ పాట్ చాలు, ఇంకొక పాట్ కూడా పెట్టాలి. సో ప్రస్తుతం ఈ 3 నాకు రెడీగా ఉన్నాయి. సరే ముందు వాడిపోకుండా ఎండిపోకుండా వీటిని ముందు సెట్ చేద్దామని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్. అలాగే ఇది ఇందులో పెట్టేసుకుందాం. సో ఒక్కొక్క దాంట్లో 5 వచ్చాయి ఫ్రెండ్స్. నా దగ్గర ఆల్మోస్ట్ 14 ఉన్నాయి. 14 ప్లాంట్స్ పెద్ద పెద్దవి నాకు అవైలబిలిటీ అయింది, దొరికాయి. సరే అయితే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. ఇంకా ఉన్నాయి చాలా, కానీ ఇంకా నేను మాత్రం ఏం చేసుకుంటానులే అని చెప్పి తీసుకురాలేదు. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ లీవ్స్ కూడా వాటర్లో మనం గ్రో చేస్తే వచ్చేస్తాయి. ఇది కూడా లీఫ్ కటింగ్ వాటర్ కూడా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. బట్ 1 మంత్ టైం అయితే పడుతుంది ఇవి రావడానికి. సో ఇవి కూడా చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది నేను మట్టి వేసి అంటే మట్టి మిశ్రమం వేసేసి ఈ కుండీల్లో ప్రస్తుతానికి ఇలాగే పెట్టేస్తాను. సో వీలైతే ఒక 2-3 ఇంకొక కంటైనర్ కూడా చూసుకునేట్టయితే కొంచెం సెపరేట్ చేసి 4 వేసి కాకుండా 3 వేసి వేయడానికి అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అది ఏం చేస్తానన్నది ఒక్కసారి చూపిస్తాను, చూద్దాం. సో ఇవి ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్. వీటిని అలా ఉంచేసి వాటిలోనే మట్టి వేసేస్తాను. మెల్లిగా వాటర్ పోసినప్పుడు మట్టి వెళ్తుంది కదా. సో ఇందులోంచి మట్టి తీస్తున్నాను, వేసేస్తాను ఇందులో. సో ఎప్పుడైనా మనకి ఇలాంటివి ఎక్కడైనా పెద్ద పెద్దవి అవైలబుల్ అయితే వెంటనే వాటిని మనం యూజ్ అంటే వేసేసుకున్నట్టయితే ఈజీగా బతికేస్తాయి కదా, వాడిపోకుండా చక్కగా ఉంటాయి. ఆ హరిలో నేను ఈ రకంగా ఇది సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదంతా గెత్తం కలిపిన మట్టి. అది అంటే గెత్తం తెచ్చుకునే ప్లేస్ దగ్గర నుంచే తెచ్చాను, వీటి కోసం ఉపయోగపడుతున్నది. సో ఇది వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫ్రెండ్స్, ఇలా వీటిలోనే నేను మట్టి ఫిల్ చేసేస్తున్నాను. సగం దాకా చేస్తే ఆ వేర్లు అవి ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం కొంచెం మట్టి వేసేసుకుంటే ఇవి ఇలా ఫ్రెష్గానే కొంచెం ఈజీగా రికవర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇలా అన్ని పక్కల నుంచి మట్టి మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి స్టాండ్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. అలాగే ఇది కూడా స్టాండ్ అయిపోయింది. సో ఇందులో 3వ దాంట్లో కూడా నేను వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనం ఇలా నాటేసుకున్నాము. అంటే పాట్స్లో ఇలా వేసాను అందాక, తర్వాత మనం డెకరేటివ్గా వేసుకోవచ్చు. ముందు వీటిని తీసుకొని వచ్చాం కదా, సర్వైవ్ చేయాలి అని చెప్పేసి నేను ఈ రకంగా వేసాను. మంచి పాట్లో వేసుకుని లేదా ఈ పాటిక్ కలర్ వేసుకుని చక్కగా నీట్గా ఇలా ఉంచేసుకున్నా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో హోప్ సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు ఇందులో ఎంత మంచి కలర్స్ ఉన్నాయో. ఇదొక కలరు, ఇది కూడా ఇదొక కలర్ డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇలా మంచి కలర్స్ దొరికాయి. సో అనుకోకుండా ఇది ఇవాళ నేను ఇలా నాటడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి కొంచెం వాటరింగ్ చేసుకుని నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఈజీగా మన దగ్గర రెడీగా ఇన్ని ప్లాంట్స్ అవైలబుల్ అయ్యాయి అని అనిపిస్తున్నది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ నచ్చినట్లయితే మీరు ఇవి గ్రో చేయడానికి ట్రై చేయండి. ఇవి కటింగ్స్ ద్వారా మనం ఇలా కట్ చేసుకుని, ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదా, నేను వాటర్లో పెట్టాను. వీటిని చిన్న చిన్న పీసెస్ చేసుకుని, అంటే దీన్ని ఇలా కట్ చేసుకుని, నేను పాత వీడియోలో కూడా చూపించాను కదా ఫ్రెండ్స్, ఇండోర్ ప్లాంట్స్ రూట్స్ వస్తాయని. సో వీటిని కూడా కట్ చేసుకుని మనం చక్కగా వాటర్లో పెట్టేసుకున్నట్టయితే ఇవి కూడా రూటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా బోర్డు మొక్కలు తయారవుతాయి మనకి. సో ఒక పాట్లో ఇలా ఎక్కువగా పెట్టుకుంటే మనకి అంటే చూస్తాం కదా, బుషీగా ఇలా ఉంటేనే అందంగా ఉంటాయి. కాబట్టి ఈ రకంగా డెకరేటివ్గా మన మంచి పార్ట్స్లో వీటిని అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరు కూడా ఇలా సెన్స్వేరియా ఈ రకంగా బుషీగా డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ ప్లాంట్స్ అవైలబుల్ అయినా లేదా స్టెమ్ కటింగ్స్ నుంచి మనం ఎక్కువ ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకున్నా కూడా మనం ఈ రకంగా గ్రో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.